ఎంతమంది వచ్చారు? మధ్య లెక్క ఇద్దరు ఎడపోయినారు. సరేనా? చేసుకోవాలి. సరేనా? సరే. ఇప్పుడు ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు. ఏమనంటే మనుష్య కుమారుడు గురించి జనులు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి శిష్యులను అడుగుతున్నాడు. మనుష్య కుమారుడు గురించి ఏమనుకుంటున్నారని శిష్యులు అడిగినప్పుడు అందులో కొందరు లేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఒకసారి ఎట్లా నేను చెప్తాను అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత తొందరపడుతున్నారు చూడండి. మీకు తెలుసా మనుష్య కుమారుడు ఎవరో తెలుసా? మీకు తెలుసా? తెలియదా? అయితే ఒకరు లేచి అంటున్నారు, అయ్యా నువ్వు ఇర్మియా అని అంటున్నారు. ఏమంటున్నారు? ఇర్మియా అని చెప్తున్నారు. మనుష్య కుమారుడు ఎవరట? ఇర్మియా అనట. వెంటనే ఇక పక్కన ఉన్న వాళ్ళంతా చాలు కూర్చో మత్తు చెప్పినాం అని చెప్పేసి ఏమంటున్నారు? కూర్చుండబెట్టేసి వెంటనే ఇంకొకరు లేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా ఆపుతున్నారు చూడండి. ఆపి నేను చెప్తాను అంటున్నారు. కానీ ఇక అందరినీ వినిపించుకొని అయ్యా నువ్వు ప్రవక్తలలో ఒకడివి అని చెప్తున్నారు. ఏమన్నారు? ఎవరట? మనుష్య కుమారుడు ప్రవక్తలలో ఒక్కరట. ఇక వెంటనే పక్కన ఉన్న వాళ్ళు కూడా చాలు కూర్చోరు. ఏమంటున్నారని? చాలు కూర్చోరు మత్తు చెప్పిన. ఇంకా ఇంకొకరు లేస్తున్నారు చూడండి. ఇంకొకరు లేచి అయ్యా నీవు ప్రవక్తలలో ఒకడు అయిపోయారు. ఇవి అయిపోయారా? మరి నెక్స్ట్ ఎవరు బాప్తిజం ఇచ్చు? యోహాన్ అని చెప్తున్నారు. ఇక నువ్వు కూడా చెప్పినావు చాలు కూర్చో. ఇక వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇక మళ్ళా శిష్యులను పిలుస్తూ అంటున్నారు, మరి నా గురించి మీరేమనుకుంటున్నారు అని అన్నాడు. ఏమన్నాడు? నా గురించి మరి మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభు గురించి ఏమనుకుంటున్నారు? చెప్పండి ఒకసారి. ఏమనుకుంటున్నారు? మంచి వ్యక్తి యేసు ప్రభు మంచి వ్యక్తే కదా. ఆయన ఎవరు? యేసేగా. అయితే పేతురు చిన్నగా ప్రార్థన చేసుకొని ఇప్పుడు నిలబడి అప్పుడు చెప్తున్నాడు యేసు ప్రభుతో, అయ్యా సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. ఏమన్నాడు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని నీ గురించి చెప్పుకుంటున్నాను అని చెప్పేసి వెంటనే పేతురు లేచి యేసు ప్రభు లేచి పేతురు దగ్గరికి వచ్చి, సీమోను బర్యోనా నువ్వు ధన్యుడవు. ఏమంటున్నాడు?
సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, ఇప్పటి నుంచి నీ పేరే పేరట పేతురు అనబడుతుంది, నీ మీద నా సంఘాన్ని కడతా అనగానే ఇప్పుడు చూడండి పేతురు ఏం చేస్తున్నాడు చూడండి. చూసిందా ఏమైపోయాడు? ఉప్పొంగిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉప్పొంగిపోతున్నాడు. వెంటనే ఆయన రియాక్షన్ చూడండి. నేనే చెప్పిన అని చెప్పేసి శిష్యులందరికీ కూడా చెప్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? శిష్యులందరికీ కూడా చెప్తా ఉన్నాడు. ఇక వెంటనే వీళ్ళందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రేటిగా అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఉన్నాడు. ఇంకా మళ్ళా ఒక రోజు యేసు ప్రభు శిష్యులందరితో పాటు కూర్చొని ఇంకా యేసు ప్రభు అంటున్నాడు కూర్చొని యేసు ప్రభు అంటున్నాడు శిష్యులందరితో, నేను 3 రోజులు శ్రమకు అప్పగింపబడతా, నన్ను సిల్వకేస్తారు, నన్ను బాధిస్తారు అనగానే ఇప్పుడు పేతురు ఇప్పుడు మళ్ళా లేస్తాడు. ఏం చేస్తాడు? వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అయ్యో యేసు ప్రభుని సిల్వకేస్తారట, అయ్యో యేసు ప్రభుని బాధిస్తారట అని చెప్పేసి వీళ్ళలో దుఃఖపడతా ఉంటే ఇప్పుడు ఆయన దగ్గర ఏముంది? చిన్నగా గర్వం ఉన్నది. ఏమున్నది? చిన్నగా గర్వం ఉన్నది. ఇక వెంటనే పేతురు లేస్తాడు. ఇక ఆయన నడక చూడండి, ఎట్లా నడుతాడు చూడండి, గర్వంగా నడుచుకుంటా ఇక ఇప్పుడు కూడా నేనే చెప్తా అని చెప్పేసి ఇంకా అనుకుంటూ యేసు ప్రభుని చిన్నగా ఇట్లా తోసేసి అయ్యా అది నీకు దూరమవును కాక అనగానే వెంటనే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే సాతానా నా వెనుకకు పొమ్ము అని చెప్పేసి వెనుక నొక్కేసాడు. ఏం చేశాడు? వెనుక పొమ్మని. ఇప్పుడు శిష్యులందరూ ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తారు. ఎందుకు? అది ఫస్ట్ మంచిగా చెప్పిందని ఇప్పుడు మంచిగా చెప్పలేదు కదా, అవునా కదా? మరి మీరందరూ ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు ఎవరు అండి? అవి ఇప్పుడు దాకా ఏమి విన్నారు? యేసు ప్రభు అంటే ఏసయ్యనేనా? యేసు ప్రభు అంటే ఏసయ్యనేనా? మన కోసం ఏం చేసిండు ఆయన? మరణించిండా? వాళ్ళ కోసం మరణించిండు. నా కోసమా? అందరి కోసం కదా, మనందరి కోసమా కదా, అవునా కదా? అయితే ఇప్పుడు శిష్యులందరితో చెప్తున్నా, మీరు మనుషుల ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తున్నారు కానీ దేవుని యొక్క ఆలోచనలో మీరు గ్రహించట్లేదు అని చెప్పేసి శిష్యులందరితో పాటు చెప్తూ వెంటనే తన శిష్యులందరినీ పిలిచి ఓదారుస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఓదారుస్తున్నాడు లేదా? పాపం ఏసయ్య ఏమైపోతాడు? బాధ ఇప్పుడు సిలువకు అప్పగిస్తారా లేదా? అవునా కదా? అట్లా ఓదారుస్తూ ఉండగా ఇక వాళ్ళందరినీ కూడా బలపరుస్తున్న యేసు ప్రభు ఇక వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపిస్తాడు. ఇంకా వాళ్ళందరినీ కూడా హల్లెలూయా అర్థమైందా కదా? చిన్నగా చెప్పినా కదా, అర్థమైందా? అర్థం కాలేదా? ఏమర్థమైంది? ఏమర్థం కాలేదు? ఏసయ్య ఎవరు? క్రీస్తా? సరే కన్ను మూసుకుందాం అందరం, కన్ను మూసుకుందాం. మేము కూడా ఎవరైనా పొగిడినప్పుడు గర్వం తెచ్చుకొని నీకు దూరం అవ్వకుండా యేసయ్య ఎప్పుడు ఒకే రీతిగా ఉండటానికి మాకు సహాయం చేయండి. దేవా మీరు మాకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
చూస్తున్నామా? చూద్దామా? ఫస్ట్ రోజు ఏం స్కెచ్ చూశారు? యేసు ప్రభు ఎందుకు వచ్చారా? యేసు ప్రభు ఎలా జన్మించారో చూసాం కదా. తర్వాత మర్చిపోయారా? పేతురు దగ్గరికి రాలేదా? చేపలు పట్టారు కదా, పడవలంతా ఊగిపోయారు కదా. రైట్, మీకు అందరు గుర్తుంది కదా. ఇప్పుడు యేసు ప్రభు ఎంతమంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు? 11 వెనుకున్న వాళ్ళకి తెలీదా? 12. వెరీ గుడ్. అందరూ దయచేసి కొద్దిగా మీకు ఒక గేమ్ పెడతాను. గెలుస్తారా ఓడిపోతారా? మీరు ఓడిపోతారు. ఆ గేమ్ ఏంటో తెలుసా? ఎవరు సైలెంట్గా ఉంటే వాళ్ళకి గెలిచినట్టు. సైలెంట్గా ఉంటే గెలిచినట్టు, అల్లరి చేస్తే ఓడిపోయినట్టు. గెలిచిన వాళ్ళకి గిఫ్ట్లు కూడా ఉన్నాయి. కావాలా వద్దా? కావాలంటే మీరు అందరు కూడా సైలెంట్గా, మన ముందు అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, యేసు ప్రభు శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు మన మధ్యలోకి వస్తున్నారు. పిలుద్దామా? ఫస్ట్ ఎవరిని పిలుద్దాం? పేతురుని పిలుద్దాం. పేతురు అందరికి తెలుసు కదా. పేతురు అన్నింటిలో షార్ప్ ఉన్నాడు, ఫస్ట్ ఉన్నాడు కదా. పేతురు పిలవండి మీరు కూడా. ఓ పేతురు, ఎక్కడున్నావు పేతురు? జల్దిరా. ఓకే, ఇంకా అందరూ కూడా రావాలి. శిష్యులు అందరూ కూడా లైన్ గా వచ్చి కూర్చోవాలి. లెక్క పెట్టండి, 12 మంది అయినరా? 1 2 ఎంతమంది అయ్యారు? అదే 12 మంది అయ్యారు. అప్పో, లైన్ బాగానే పెద్దగా ఉంది. సరే, ఈ 12 మంది ఒక దగ్గర అందరు కూడా గుంపుకూడారు. వీళ్ళందరూ ఎవరు? యేసు ప్రభు శిష్యులు. యేసు ప్రభు, వెరీ గుడ్, యేసు ప్రభు శిష్యులు కదా. వీళ్ళందరూ ఒక దగ్గర గుంపుకూడారు. గుంపుకూడి ఒకరి కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? మరి యేసయ్య వచ్చాడా? ఎక్కడున్నాడు యేసయ్య? వెనకాల. యేసయ్య ఇంకా రాలేదు కదా. మీరందరూ సైలెంట్ గా ఈ స్కిట్ వింటే వస్తాడట, లేకపోతే అల్లరి చేస్తే రాడట. సైలెంట్గా ఉంటారా? వెరీ గుడ్. యేసయ్య వీళ్ళ మధ్యలోకి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పు వచ్చేసాడా? యేసు ప్రభు వీళ్ళ దగ్గరకు వచ్చి శిష్యులందరూ కూడా యేసు ప్రభు రాగానే ఏం చేస్తున్నారు? చాలా సంతోషపడుతున్నారు. యేసయ్య అంటే శిష్యులందరికీ కూడా చాలా సంతోషం, అదొక ధైర్యం అన్నట్టు. శిష్యులకి ఇప్పుడు బలం వచ్చింది, అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక పేతురు అయితే ఇంకా యేసయ్య పక్కనే ఉంటాడు ఎప్పుడు. పేతురుకి అయితే ఇంకా చెప్పలేనంత సంతోషం ఉంటది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి అందరూ సంతోషంగా ఉన్నాడు కదా. యేసు ప్రభు వారి మధ్యలోకి వచ్చి కూర్చున్న తర్వాత శిష్యులందరూ మెల్లగా లేచి ఒక పాత్ర తీసుకుంటాడు. ఏం చేస్తున్నాడు? ఒక్క నిమిషం. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు కదా. మంచి డ్రెస్ వేసుకున్నాడు, మంచిగా వైట్ కదా, చాలా బాగున్నాడు కదా. ఎంత మంచి డ్రెస్ వేసుకున్నాడు యేసు ప్రభు. ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు, చాలా గొప్ప దేవుడు కదా యేసు ప్రభు. ఎంత మంచిగా. యేసు ప్రభు బాగున్నాడా? శిష్యులు బాగున్నారా? గట్టిగా చెప్పాలి. యేసు ప్రభుయే బాగున్నాడు కదా. అలాంటి యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక పాత్ర తీసుకొని, ఒక టవల్ తీసుకొని శిష్యుల దగ్గరికి, ఒక్కొక్కరి దగ్గరికి వస్తున్నాడు. వస్తూ ఏం చేస్తున్నాడంటే వాళ్ళ పాదాలు కడుగుతున్నాడు. అయ్యో, అయితే కడిగితే శిష్యులు ఏమంటున్నారు? అయ్యో ప్రభువా, నా పాదాలా? అయ్యో వద్దు ప్రభువా, నా పాదాలు కడగద్దు ప్రభువా, నా పాదాలు కడగద్దు ప్రభువా అనుకుంటా
అందరూ అంటున్నారు అది వాళ్ళు చూడ అమ్మో ప్రభు ఇప్పుడు దాకా సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా షాక్లో ఉన్నారు. వాళ్ళందరూ అయ్యో యేసు ప్రభు ఏంది నా పాదాలు కడగడం ఏంది, యేసు ప్రభు ఏంది నా పాదాలు కడగడం ఏంది అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి యేసు ప్రభు మంచి డ్రెస్ వేసుకున్నారు కదా, మంచి డ్రెస్ వేసుకున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు, శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్ళ పాదాలన్నీ కడిగేస్తున్నాడు. అయితే వీళ్ళందరూ అలాగే గడుగుతూ ఉంటే కొంతమంది శిష్యులు అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయ్యో యేసు ప్రభు ఏంటి ఇట్లా చేస్తున్నాడు, యేసు ప్రభు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, యేసు ప్రభు ఏంటి, యేసు ప్రభు ఇలా చేస్తున్నాడు ఏంటి, మా పాదాలు ఎందుకు గడుగుతున్నాడు అనుకుంటా అలాగే ఆశ్చర్యంగా చూసే కొద్దీ పేతురు దగ్గరకు వచ్చేస్తాడు. పేతురు దగ్గరకు వచ్చేగానే పేతురు ఎంత షార్ప్ ఉంటాడు కదా, పేతురు అంటే అన్నిట్లో ఫస్ట్గా ఉంటాడు కదా. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభు దగ్గర రాగానే ప్రభువా నువ్వేంటి నా పాదాలు కడగడం ఏంటి ప్రభువా, అది ఈ ప్రభు అది అయ్యో అయ్యో యేసు ప్రభు దగ్గర నుంచి గుంజుకుంటున్నాడు, అది ఈ ప్రభువా నేనే కడుగుతా నీ పాదాలు నేనే కడుగుతా అని అంటే యేసు ప్రభు అంటున్నాడు అలా కాదు, నువ్వు కూర్చోయ్యా పేతురు, ముందు కూర్చో, నువ్వు కంగారు పడకు, ఇలా చేయలేకపోతే నువ్వు నా టీమే కాదు, నువ్వు నా గ్రూపే కాదు అని అంటే అయ్యో అవునా, అయితే నేను ఇలా చేయకపోతే యేసుప్రభు టీం గానా, యేసుప్రభు గ్రూపే గానా, అయితే ప్రభు ఇగో నా తల గడుగు. పేతురు బాగా స్పీడ్ ఉంటాడు కదా, నా తల గడుగు ప్రభు, ఫస్ట్ నా తల గడుగు, నా చేతులు కూడా గడుగు ప్రభు. అబ్బా పేతురు భలే స్పీడ్ ఉన్నాడు కదా, నా చేతులు కూడా గడుగు, మొత్తం గడగేసి నన్ను మొత్తం గడుగు ప్రభు అని చెప్పేసి పేతురు అలాగా యేసయ్యని అడుగుతూ ఉంటాడు. అబ్బా ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు యేసు ప్రభు శిష్యుల పాదాలన్నీ కడిగాడు. కడిగితే అందరు ఆశ్చర్యపోయారు. పేతురు కూడా అస్సలు వద్దంటే వద్దన్నాడు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వు అలా చేయకపోతే నా టీమేటే కాదు, నువ్వు నా గ్రూపే కాదు అని చెప్పేసి యేసు ప్రభు అన్న తర్వాత సరే ప్రభు అని యేసు ప్రభు పేతురు కాలు కూడా కడిగేశాడు. ఇదంతా కడిగేసేది మళ్ళా ఏం చేస్తున్నాడు యేసు ప్రభు, శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పారు కదా ఇంతకుముందు స్కిట్లో, సిలువకు అప్పగించబడతారు. అలాగే శిష్యులందరితో మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు. అయ్యో అందరూ అలాగే యేసు ప్రభువా నువ్వేంటి సిలువకు అప్పగించబడతావా, అయ్యో వద్దు ప్రభువా, అయ్యో అలా ఎలా అనుకుంటా అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఆశ్చర్యపోతూ ఉంటే పేతురు దగ్గరికి వస్తుంటాడు. అలాగే శిష్యులందరికీ కూడా ఒక మాట చెప్తారు, మీరంతా కూడా నేను వెళ్ళిన తర్వాత, నేను సిలువకు అప్పగించబడ్డ తర్వాత మీరంతా చెల్లాచెదురుగా అయిపోతారు. అంటే మన సండే స్కూల్ టీచర్ అక్క వాళ్ళు రాలేదనుకో, మీరు కామ్గా కూర్చుంటారా, అల్లరి చేస్తారు కదా. ఇక వీళ్ళు కూడా అట్లాగే అయిపోతారు, గిచ్చుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పక్కోడిది ఏదన్నా చాక్లెట్ ఉంటే దాక్కున్నారా ఎప్పుడన్నా, అట్లా చేసుకుంటారు అని యేసు ప్రభు చెప్తే పేతురు మటుకి లేదు. పేతురు ఫస్ట్ కదా, అయ్యో ప్రభువా ఎవ్వరు ఎటు పోయినా కానీ నేనైతే ఎక్కడికి వెళ్ళాను యేసు ప్రభు, నీతోనే ఉంటా, ఎటు పోను నేను అని చెప్పేసి పేతురు అంటాడు. పేతురు బాగా షార్ప్ కదా, ఎవరు అటు ఇటు పోయినా కానీ నేనైతే ఎటు పోను అని అంటే యేసు ప్రభు అంటాడు, పేతురు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అంటాడు. అయ్యో పేతురు అబద్ధం ఆడతాడా? ఆడాడు. ఎందుకంటే మంచి ఫస్ట్ ఉన్నాడు కదా, యేసు ప్రభు అంటే బాగా ఇష్టం కదా పేతురుకి. అట్లా యేసు ప్రభు నేను అబద్ధమే ఆడను అని చెప్పేసి యేసు ప్రభుతో పేతురు చెప్తూ ఉంటే యేసు ప్రభు అంటాడు, నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పేసి అంటాడు. అప్పుడు అయ్యో నేను అసలే అబద్ధం ఆడను అని తలదించుకుంటూ పేతురు శిష్యులందరూ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వచ్చి
ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కూర్చున్నది ప్రార్థన చేసుకుంటూ ఉంటే సడన్గా ఏమవుతుంది, యేసు ప్రభు ఏం చేస్తారు, యేసు ప్రభుని కొంతమంది వ్యక్తులు వచ్చి పట్టుకుంటారు. పట్టుకుంటారా? పట్టుకుంటారు. వాళ్ళిద్దరు వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, భటులు, రోమా సామ్రాజ్యపు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. యేసు ప్రభు బందీ అయిపోయాడు. యేసు ప్రభుని తీసుకెళ్ళిపోతాడు. యేసు ప్రభు ఇప్పుడు సిలువకి అప్పగించబడుతున్నాడు. ఏం చేస్తున్నాడు, సిలువకి అప్పగించడానికి తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళిపోతుంటే ఇక శిష్యులందరూ ఉంటారు కదా, శిష్యులందరూ పాపం అయ్యో వాళ్ళందరూ ఆగమాగం అయిపోతుంటారు కదా. మీరు కూడా సండే స్కూల్లో టీచర్ లేకపోతే ఎట్లా ఆగమాగం అయిపోతారు, వాళ్ళు కూడా అట్లాగే అందరు ఆగమాగం అయిపోతారు. ఎక్కడ దారి అక్కడ, ఎవరు వాళ్ళు అక్కడ చెల్ల చెదురుగా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కొంతమంది చలి కాసుకుంటారు. అది చలికాలం. ఇక్కడ మనకు చలి పెడుతుందా? కాదు కదా. కానీ అప్పుడు వాళ్ళకి చలి పెడుతుందట. చలికి దుప్పట్లు కూడా కప్పుకుంటున్నారు. వాళ్ళు చలి పెట్టి అడుగుతున్నారు. చూడండి, అరే అయ్యో బాగా చలి పెడుతుంది వాళ్ళకి పాపం. అబ్బో మంటగా చలి పెడితే ఏం చేస్తారు అందరూ? చలి పెడితే ఏం చేస్తారు అందరూ? మంట కాచుకుంటారు కదా. వాళ్ళు కూడా చలి పెడుతుందని మంట కాచుకుంటున్నారు. అక్కడ మంట కాచుకుంటే మరి యేసు ప్రభుని అందరూ అప్పగించారు కదా. వాళ్ళ శిష్యులందరూ కూడా చెల్లచెదురు అయిపోయారు. అమ్మో, ఇప్పుడు నేను యేసు ప్రభు ఏమని తెలిస్తే మమ్మల్ని కూడా పట్టుకుంటారని అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి, పేతురు కూడా దాక్కోవడానికి అటు ఇటు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. పేతురు అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటాడు. అబ్బో, పేతురు కూడా చలి పెడుతుందట. పేతురు కూడా అయ్యో చలి కాచుకుంటున్నాడు. దుప్పట్లేదు కానీ చాలా చలి పెడుతుందని పేతురు కూడా చలి కాచుకుంటున్నాడట. ఆ చలి కాచుకున్నప్పుడు అప్పుడు యేసు ప్రభుతో పేతురు బాగా తిరిగాడు కదా. అప్పుడు కొంతమంది గుర్తుపట్టారన్నట్టు పేతురుని. పేతురు అప్పుడు ఒక చిన్న పాప లేచి, అగో పేతురు, నువ్వు యేసు ప్రభుతో తిరిగావు కదా, నువ్వు యేసు ప్రభు గ్రూపే కదా అని చెప్పేసి అంటదట. అన్నప్పుడు పేతురు, నేను కాదు, అబ్బో నేను అసలే కాదు, యేసు ప్రభు వాళ్ళు నాకు తెలియదు అని పక్కకి వెళ్ళిపోతాడట దాచుకొని. ఎన్నిసార్లు ఇప్పుడు అబద్ధం ఆడాడా, నిజం చెప్పాడా? అబద్ధం ఆడాడా? మరి పేతురు ఏమన్నాడు? నేను అబద్ధం ఆడాను అన్నాడు కదా. యేసు ప్రభు ఏం చెప్పాడు? 3 సార్లు అబద్ధం ఆడతాడు అన్నాడు. కానీ పేతురు ఇప్పుడు ఒక్కసారి అబద్ధం ఆడాడు. ఎన్నిసార్లు? ఒక్కసారి. అలా అనుకుంటా మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరు మళ్ళా మంట కాచుకోవడానికి మళ్ళా ఒక పక్క నుంచి వచ్చి, చలి బాగా పెడుతుంది కదా, ఆ మంట దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంట కాచుకుందాం అని చెప్పేసి మళ్ళా మారువేషంలో వచ్చి మళ్ళీ మంట కాచుకుంటారు. నన్ను ఎవరు గుర్తుపట్టొద్దు అంటే అక్కడ ఒక అతను చూస్తాడు. ఒక అతను చూసి, నువ్వు యేసు ప్రభుతో తిరిగినావు కదా అని అంటే, అయ్యో నన్ను ఇక్కడ కూడా గుర్తుపట్టేశారు. అయ్యో నేను కాదు, అసలు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. అయ్యో, మళ్ళీ పేతురు ఏం చేశాడు? అబద్ధం ఆడాడా, నిజం చెప్పాడా? ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 2 సార్లు అబద్ధం ఆడాడు. అబ్బో, పేతురు 2 సార్లు అబద్ధం ఆడినా కానీ పేతురుకి తెలియట్లేదు. మళ్ళీ 3వసారి వస్తాడు. ఇంకా ఇప్పుడైతే నన్ను ఎవరు గుర్తుపట్టారు, ఇక నేను ఎక్కడున్నాయేం కాదు అని చెప్పేసి మళ్ళీ పేతురు ఇప్పుడు ముఖం అంతా మాసి కప్పుకొని వచ్చేస్తాడు. మళ్ళీ చలి పెడుతుందిగా. మళ్ళీ అట్లాగే ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక అతను పక్కన ఇద్దరు మంచిగా కాచుకుంటూ మెల్లగా ముఖం చూస్తాడు పేతురుని. చూసి, నువ్వు పేతురు కదా అంటే, అబ్బో ఇక్కడ ఉంటే నన్ను పట్టుకుంటారు, నేను కాదు, ఇక రాను బాబోయ్ అని వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? 3 సార్లు అబద్ధం ఆడాడా?
కోడి కూడా కూసేసింది. యేసుప్రభు ముందే చెప్తాడు, కోడి కొయ్యక ముందే 3 సార్లు అబద్ధం ఆడతావు, కోడి కూస్తుందని. ఇప్పుడు కోడి కూడా కూర్చుందా? పేతురు ఏం చేశాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు కదా. అప్పుడు పేతురు వచ్చి, కోడి కూసింది కదా, కోడి కూర్చింది పేతురుకి వినబడదు అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ కోడి కూస్తుంది, అప్పుడు అర్థమవుతుంది. అబ్బా, యేసు ప్రభు చెప్పాడు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, అప్పుడే కోడి కూస్తుందని. అయ్యో, నేను తప్పు చేశానని బాధపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? యేసయ్య అంటే పేతురుకి బాగా ఇష్టం కదా. అలాంటి పేతురు, యేసయ్య నాకు ఎవరో తెలియదు, నేను యేసు ప్రభుని ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి నన్ను ఏదైనా చేస్తానని అబద్ధం ఆడాడు కదా. అందుకు పేతురు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. బాధపడి తన తప్పంతా ఒప్పుకున్నాడు. అర్థమైందా? యేసు ప్రభు ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు? మంచి డ్రెస్ వేసుకున్నాడు, తెల్లని డ్రెస్. ఎంత మంచి డ్రెస్ అది! శిష్యులకు అందరికంటే కూడా మంచి డ్రెస్ వేసుకున్నాడు. మంచిగా ఉన్నాడు యేసయ్య. ఆయనను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగాడు. మనం స్కూల్లో అందరికన్నా మంచి డ్రెస్ వేసుకున్నాం అనుకో, మన పక్కన వాడికి ఏ డ్రెస్ బాగాలేదనుకో, నేనే గ్రేట్ అంటాం కదా. అలా ఉండొద్దట. ఏ డ్రెస్ కూడా బాగుంది అని చెప్పేసి తగ్గించుకోవాలట. మనం క్లాస్లో ఫస్ట్ వచ్చామనుకోండి, మన క్లాస్లో ఫస్ట్ వచ్చి మిగతా వాళ్ళు సెకండ్ థర్డ్ వచ్చారనుకోండి, వాళ్ళకంటే నేనే గ్రేట్ అంటారా? అలా అనొద్దు, నువ్వు కూడా గ్రేటే. మీకు ఇష్టమైన వాళ్ళతోనే స్నేహం చేయడం హెడ్షిప్ అన్నట్టు. యేసయ్యలాగా అందరితో కలిసిపోవాలి, అందరితో స్నేహం చేసుకోవాలి, అదే తగ్గింపు అన్నట్టు. అర్థమైందా అందరికీ? పేతురులాగా అబద్ధాలు ఆడవద్దు. ఆడతారా? పేతురు అబద్ధం ఆడాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడా? సంతోషపడుతున్నాడా? బాధపడుతున్నాడు. మనం కూడా మనం ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కూడా అబద్ధాలు అస్సలు ఆడకూడదు. అలాంటి వారైతే యేసయ్య టీమ్మేట్సే కాదు, మీరు యేసయ్య గ్రూపే కాదు, మీరు యేసయ్య కూచీలే కాదు. అర్థమైందా? మనం అందరం ఎవరం? యేసయ్య బిడ్డలం. ఎవరం? యేసయ్య బిడ్డలం. యేసయ్య ఎంత తగ్గించుకున్నాడు? శిష్యుల కాలు కూడా కడిగి అంత తగ్గించుకున్నాడు, శిష్యులతో కలిసిపోయాడు. అలాగే మనం కూడా తగ్గించుకోవాలి, అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి అందరితో ఫ్రెండ్షిప్ చేయాలి, అబద్ధాలు ఆడకూడదు. అలాంటి వారే యేసయ్య టీమ్గా ఉంటారు. నేనైతే యేసయ్య టీమ్గా ఉంటాను. మీరు ఉంటారా? ఉంటారా? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? హల్లెలూయా. మంచిది. అందరం కూడా యేసయ్య బిడ్డగా ఉంటారు కదా. అందరూ మోకాళ్ళు ఉంటారా? పెద్ద మోకాళ్ళు వేసి అందరూ కూడా మోకరించి పెద్ద మోకాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవునికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇప్పుడు వర్క్ చేసిన ప్రతి స్పీడ్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఈ 2వ రోజు మధ్యకాల సమయంలో దేవా ఇదిగో ఈ రీతిగా ప్రభువా అయ్యా ఈ స్పీడ్ ద్వారా మీరు నేర్చుకున్నది మరి చట్టి బిడ్డల్లోనూ మాలోనూ అందరిలోనూ ప్రభువా ఇదిగో మేము నాటింపజేసుకొని దేవా నీలాగా తగ్గింపు కలిగే అటువంటి మనస్సును అందరితో ప్రేమగా ఉండే రీతిగా ప్రభువా మేము ఎక్కడ కూడా పొరపాట్లు చేసే వారంగా దేవా ఇదిగో నీకు దూరంగా ఉండకుండా దేవా నాయన ప్రభువా నీ యొక్క ప్రభువా అయ్యా నా తండ్రి ఆలోచనలతో మీరు నడిచే రీతిగా నీలాంటి స్వభావం గల వారంగా, నీలాంటి తగ్గింపు గల వారంగా, నీలాంటి ప్రేమ గల వారంగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి. దేవానికి వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు చేసిన ప్రతి స్కిట్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించి ప్రభువా ముందున్న సమయం అంతా కూడా మీ కృప తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.